లాస్ట్ క్లాస్లో మనం ఇఫ్ కండిషన్ చూసాం. ఇఫ్ కండిషన్ అనేది మనకి సెలెక్టివ్గా ఏది వద్దు ఏది కావాలి, ఒక కండిషన్ ప్రకారం ఏ స్టేట్మెంట్స్ వద్దు ఏ స్టేట్మెంట్స్ కావాలని ఎలిమినేట్ చేసుకుంటూ పోతుంది. ఏదైతే కరెక్ట్ అవుతుందో ఏదైతే ట్రూ అవుతుందో దాన్ని ఆ స్టేట్మెంట్స్ దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, గుడ్. బట్ ఇక్కడ లూప్స్ ఉన్నాయి. రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అదే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక లైన్ ఉందంటే ఆ లైన్ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఇక్కడ లూప్ అంటాం. అది వైల్ లూప్ కావచ్చు, ఫర్ లూప్ కావచ్చు, లేకపోతే లూప్ అనే స్టేట్మెంట్ ఉంది ఇది కావచ్చు. ఇట్లాంటివి మనకి లూప్స్ అని అంటాం. ఇది ప్రతి ప్రోగ్రామింగ్లో కావచ్చు, డేటాబేస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ లూప్స్ అనేటివి ఉంటాయి. బట్ కొంచెం తేడాతోటి ఉంటాయి సింటాక్స్. మరి ఫస్ట్ మనం చూసినట్లయితే వైల్ లూప్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, మనం వైల్ తర్వాత కండిషన్ ఇస్తాం. లూప్, ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు దీని కింద లూపు ఎండ్ లూప్ కింద ఉండే స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. మరి ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు అవి టెర్మినేట్ కావడం జరుగుతుంది. ఓకే, అలా ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ వీటిని ఎలా ఈ వైల్ లూప్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. మరి ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది నోట్ ప్యాడ్లో, ఈ స్క్రిప్ట్ లెక్కలో. సపోజ్ లూపింగ్ 1 to 10 numbers, how to generate 1 to 10 numbers. సో మన సింటాక్స్ ప్రకారం మనం చూసుకుంటూ పోయినట్లయితే దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మనం, సపోజ్ ఈ లూపింగ్ కాబట్టి ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రోగ్రామ్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, టెర్మినేట్ కాకుండా పోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నంబర్ ఆఫ్ 3 అని ఇస్తున్నాను. సో బిగిన్ అంటాను. ఎక్స్ కోలన్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎక్స్ యొక్క వాల్యూని గెట్ చేస్తున్నాను. వైల్ ఎక్స్ లేదంటే ఎక్స్ యొక్క వాల్యూ నేను ఫిక్స్గా ఇచ్చేస్తానండి, 10 అని ఇస్తాను. వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లూప్ అని ఇస్తాం. సో మన స్టేట్మెంట్ ప్రింట్అవుట్ చేసేదానికి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. సో ఆరకిల్ అని సింపుల్గా మెసేజ్ ఇస్తున్నాను. ఎండ్ లూప్, ఎండ్. ఇప్పుడు మనం ఇది ఇచ్చామనుకోండి, ఎక్స్ అనే వాల్యూ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం. సో ఇక్కడే రాంగ్ స్టేట్మెంట్. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఏంటి, ఆల్రెడీ ఎక్స్ 10 అయి ఉంది. మనం ఏం చేయాలి, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయి ఉన్నంత వరకు, అంటే ఇక్కడ ఈ లూప్స్లో మనం పెట్టిన కండిషన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ రాంగ్ కండిషన్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏం చేయాలి మనం, వైల్ ఎక్స్
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్స్ వాల్యూ 10 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నంత వరకు, సారీ 1 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నంత వరకు ఈ లూప్కి ఎండ్ లూప్కి మధ్యలో ఉండే ఇది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాం. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాం? 10 ఇచ్చాం. ఎక్స్ ఎప్పుడు 10 కదా ఉంది అంటే అరాకిల్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందండి చెప్పండి? ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? ఎక్స్ ఎప్పుడు 1 కంటే తక్కువ అవుతుంది? ఎక్స్ ఎప్పుడు 1 కంటే తక్కువ అవుతుంది? ఎప్పుడు తక్కువ కాదు. ఇక్కడ మనం రాసిన కోడింగ్ ప్రకారం నేను వాంటెడ్గా నేను ఇట్లా రాస్తున్నాను. ఇది సింటాక్స్ ఎర్రర్ కాదు, సింటాక్స్ కరెక్ట్గానే ఉంది, లాజికల్ ఎర్రర్. ఇంతకు ముందర మనం పెట్టిన కండిషను లాజికల్ ఎర్రరే. ఇప్పుడు ఇక్కడైతే ఈ స్టేట్మెంట్లో అయితే ఇది కండిషన్ అయితే కరెక్ట్. వైల్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ యొక్క వాల్యూ 1 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నంత వరకు అరాకిల్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎండ్ అయ్యేది ఎప్పుడు? ఎక్స్ ఎప్పుడు 10 గానే ఉంది, ఇది లూప్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఎండింగ్ ఎప్పుడు? ఎండింగ్ ఎప్పుడంటే ఎక్స్ వాల్యూని మనం తగ్గించుకుంటూ రావాలి. వైల్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఎక్స్ కోలన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అంట. దిస్ ఈస్ ద లాజిక్. ఎక్స్ని ఏం చేస్తున్నాం? ప్రతిసారి ఫస్ట్ వస్తుంది ఎక్స్ యొక్క వాల్యూ 1 కంటే ఎక్కువ ఉందా? ఎస్, 1 కంటే ఎక్కువ 10 ఉంది. సో అరాకిల్ అనేది ప్రింట్ అవుతుంది. మరి ఎక్స్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 అన్నాం అంటే ఎక్స్ని ఏం చేసాము? 9గా చేసాం. సో ఇంకా కూడా మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకుంటుంది. లూప్ అన్నప్పుడు పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇఫ్ కండిషన్ లాగా ఒకేసారి కిందకి ఫ్లో కిందకి రాదు. వైల్ కాబట్టి ఇది పైకి వెళ్ళింది. లూపింగ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా తిరుగుతూనే ఉండిద్ది ఆ స్టెప్స్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు. మరి 9 అయింది, అరాకిల్ మళ్ళీ ఇంకోసారి ప్రింట్ అవుతుంది. ఈసారి నెక్స్ట్ టైం 8 అవుతుంది, మళ్ళీ లూప్ మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ 7 అవుద్ది, అట్లా 1 వరకు వచ్చింది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 0 అయిపోయిందో అప్పుడు ఇమ్మీడియట్గా ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ అట్లనే ఉంటే కంటిన్యూస్గా ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. సో మరి ఇక్కడ మనం డిబిఎంఎస్ అవుట్పుట్ కనెక్ట్ చేయలేదు, లేదంటే ఇక్కడ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ అవుట్పుట్ రాలేదు. మనం జస్ట్ దీంట్లో చూద్దాం. లైక్ ఓకే, అరాకిల్ అనేది జస్ట్ 10 టైమ్సే ప్రింట్ అయింది. అరాకిల్ కాకుండా ఎక్స్ యొక్క వాల్యూనే ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ టైం ఎక్స్లో ఎలా వాల్యూ వస్తుంది ఇప్పుడు చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 10, 9, 8 ఎక్స్ యొక్క వాల్యూ తగ్గుతూ వచ్చింది. 1 తర్వాత 0 అయిపోయింది కాబట్టి అక్కడితోటి ఎండ్ లూప్. దట్స్ ఆల్. మరి ఇదే విధంగా మీరు ఎక్స్ యొక్క వాల్యూని 1 నుంచి 10 దాకా ప్రింట్ చేయాలి అనుకున్నారు. ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు? 1 అని ఇచ్చారు. 1 to 10, 1 నుంచి ఎక్స్ అనేది 1, 2, 3 అప్ టు 10 వరకే. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తారు? ఎక్స్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. దట్ ఈస్ ద లాజిక్. ఇక్కడేంటి? మైనస్ కాదు, ఏం చేయాలి? ఎక్స్ని పెంచాలి మనం. ఎక్స్ ప్లస్ 1. నౌ సీ ద అవుట్పుట్. యూ విల్ గెట్ 1 to 10. 1 నుంచి 10 వరకు నెంబర్స్ జనరేట్ అవుతూ వచ్చాయి. ఇలాగనమాట. మరి నేను లైక్ 1 నుంచి 10 నెంబర్స్ వరకు టోటల్ చేయాలి అనుకుంటాను. టోటల్ చేయాలి అనుకుంటే
అంటే ఐ వాంట్ టు గెట్ ద టోటల్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఫైనల్లీ. 1 to 10 నెంబర్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. ఐ వాంట్ టు గెట్ ద అవుట్పుట్ ఈస్ ఫైనల్లీ 1 + 2 + 3 + 4 అప్ టు 10 వరకు అనుకుందాం. మరి అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ఎక్స్ అనేది ఎక్స్లో ఉండే వాల్యూ టోటల్ చేసుకుంటూ రావాలి. ఎక్స్లో ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, వీటిలన్నిటి టోటల్ చేసుకుంటూ రావాలి. ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వేరియబుల్స్ డిక్లరేషన్లోనే తెలిసిపోయిద్దండి. అంటే వీ నీడ్ అనదర్ వేరియబుల్ కాల్డ్ సంథింగ్, ఏదో ఒకటి ఎస్ అని పెడుతున్నాను, లేదంటే డాట్ అని పెట్టుకుంటాను, టోటల్ అని, టోటల్ నంబర్ ఆఫ్ సంథింగ్ 4 ఇట్లా ఇస్తారు. సో ప్రతిసారి ఎక్స్లో ఉండే వాల్యూని దీనికి కలుపుతూ వస్తారు. అసలు టోటల్లో ఏముంటుంది? ఫస్ట్ 0 ఉండాలి. కాబట్టి మనం ఫస్ట్ బిగిన్ ఎక్స్ ఈక్వల్ టు అన్నప్పుడు టోట్ కోలన్ ఈక్వల్ టు 0 అని ఇస్తాం. ఇప్పుడు ఎక్స్లో ఉండే ప్రతి వాల్యూని కూడా మనకి ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ చేయకముందరే డాట్ ఈక్వల్ టు కోలన్ ఈక్వల్ టు డాట్ కోలన్ ఈక్వల్ టు టీఓటి ప్లస్ ఏంటి, ఏం కలపాలి దానికి? టోటల్కి ఎక్స్ని కలపాలి. లూప్ అయిపోయిన తర్వాత నౌ అగైన్ దిస్ స్టేట్మెంట్ ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి? ది టోటల్ ఆఫ్ 1 to 10 ఈజ్ ఏదో మీ ఇష్టం వచ్చిన మెసేజ్ ప్లస్, లేదంటే కన్కాటినేషన్ ఏమిస్తారు? థాట్. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి రిజల్ట్. ఇంకా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి. 1 to 10 వరకు ప్రింట్ అవుతాయి. ద టోటల్ ఆఫ్ 1 to 10 ఈజ్ 55. 1 + 2 + 3 + అప్ టు 10 వరకు మొత్తం కలిపితే వాటిని 55. ఇలా ఉంటుంది అన్నమాట. లూప్స్ ప్లస్ లాజిక్ ఇవన్నీ కూడా మీకు బై ప్రాక్టీసు రావాలి. ఎందుకు ఎలా అవుతుంది? మీకు ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మేలు. ఎర్రర్ ఎందుకు వచ్చింది? మనం ఏదో తప్పు చేశాం కాబట్టి ఈ లూప్స్ని కానీ ఈ కండిషన్స్ని కానీ ఎట్లా ఫాలో కావాలి అనేది మీ మైండ్లోకి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఎర్రర్స్ని రెక్టిఫై చేయగలిగితే అప్పుడు ఈ లాజిక్ ఏంటి అనేది అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు 1 to 10 నెంబర్స్ని నేను తీసుకున్నానండి. అలా కాకుండా నేను ఎనీ 5 నెంబర్స్, ఎనీ 5 కౌంట్ అనేది ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 ఇచ్చాను, 1 to 10 అన్నాను. ఇక్కడ ఎనీ 5 నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కౌంటర్గా ఇది ఎక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎనీ 5 నెంబర్స్ని నేను టోటల్ చేయాలి. ఏదైనా 5 నెంబర్లు, ఇప్పుడు 1 + 2 + ఇట్లా కాకుండా ఏ నెంబర్లు ఇచ్చినా సరే 5 నెంబర్లని నేను టోటల్ చేయాలి. అది ఏదో ఒకటి మనం ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం. కాబట్టి ఐ నీడ్ అనదర్ వేరియబుల్ కాల్డ్ వై, నంబర్ ఆఫ్ చిన్న నెంబరే, అంటే ఎక్కువ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ఇవ్వచ్చు. అది గుర్తుపెట్టుకోండి, ఎంత పడితే అంత నెంబర్ ఇవ్వకండి. సో సపోజ్ నెంబర్ ఆఫ్ 3 జస్ట్ 3 డిజిట్స్ లోపలే ఇస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 1 టోటల్ ఈక్వల్ టు 0 ఇక్కడ దాకా ఓకే. ఇది ఎక్స్ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు అది కౌంటర్ లాగా ఉపయోగపడుతుంది. ఎన్నిసార్లు కౌంటర్? అది 5 టైమ్స్. అది ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 చేస్తున్నాం. ఎక్స్ ఈక్వల్ టు టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వై అనాలి మనం. వై అనే దానికి మనం కలుపుకుంటూ రావాలి. వై అనే దాన్ని దేనికి కలపాలి? టోటల్కి కలపాలి. మరి వై ఏంటి? సో వై కోలన్ ఈక్వల్ టు యాంపర్సెంట్ వై లూప్లో పెడుతున్నాను. ప్రతిసారి వై యొక్క వాల్యూని అడుగుతారు. వై యొక్క వాల్యూని అడగగానే మీరు సమ్ నెంబర్ ఎంటర్ చేస్తారు.
the total of any 5 numbers is టోటల్లో వచ్చేసి ఉంటుంది. ఎనీ 5 నెంబర్స్ ఒకసారి వైలోకి మనం 100 ఎంటర్ చేయొచ్చు, ఇంకోసారి 200 ఎంటర్ చేయొచ్చు, ఇంకోసారి 1 2 3, ఇంకోసారి 1 మీ ఇష్టం. సో ఇప్పుడు చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది. వైలోకి ప్రతిసారి కొత్త వాల్యూ ఎంటర్ చేస్తాను. సపోజ్ నేను సీక్వల్గా 100 ఇస్తున్నాను. ద టోటల్ ఆఫ్ ఎనీ 5 నెంబర్స్ 500 అని వచ్చేసింది. సో ఇక్కడ సంథింగ్ రాంగ్. ఎనీ 5 నెంబర్స్ టోటల్ ఈజ్ 500. మనకి రిపీటెడ్గా 5 టైమ్స్ అడగాలి. టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వై ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ లూప్. అంటే 5 టైమ్స్ వైని ఏం చేస్తుంది, 100 ప్లస్ 100 ప్లస్ ఇట్లా 5 టైమ్స్ తీసుకుంది. అంటే ఇక్కడ కూడా లాజిక్ మిస్టేకే. నేను అనుకున్నది వేరు, ఇక్కడ ఇది పర్ఫామ్ చేసింది వేరు. వైకి 100 ఇచ్చాము, సపోజ్ వైకి 1 ఇచ్చామనుకోండి, ఎంత వస్తుంది టోటల్ 5 వచ్చింది. అంటే 1 ప్లస్ 1 ప్లస్ ఇట్లా తీసుకోవడం జరిగింది. కానీ ఐ వాంట్ టు గెట్ ఏ న్యూ వాల్యూ ఎవ్రీ టైం, అది నా ఇంటెన్షను. సో చూద్దాం ఎక్కడ మిస్టేక్ అనేది. టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వై. మరి ఈ లూప్లో ఇట్లా రిపీటెడ్గా కొత్త ఎక్స్ట్రాక్షన్ అనేది సింగిల్ టైమే తీసుకుంటుంది మనకి. కాబట్టి ఇదేదో పైన ఇచ్చుకొనేయచ్చు. ఇక్కడ ఎనీ 5 నెంబర్స్ అని మనం ప్రోగ్రాం పెట్టాము. ఏదైనా 5 నెంబర్స్ y ఈక్వల్ టు యాంపర్సెంట్ వై. సో రిపీట్ అయ్యేటప్పుడు ఇదైతే రిపీట్ అవుతుంది, బాగానే ఉంది. ఎక్కడో y ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ 3. సపోజ్ ఐ కెన్ సే ఇది కూడా కరెక్టే. ఓకే, మనం తక్కువే కదా వాల్యూ ఇచ్చాం. y కోలన్ ఈక్వల్ టు యాంపర్సెంట్ వై అన్నా. టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వై. సో ఫస్ట్ 100 ఇస్తే 100 టోటల్లోకి చేరుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నా. దీన్ని ఎక్స్ని పెంచుకుంటూ పోతున్నా 5 టైమ్స్. మళ్ళీ లూప్లో వచ్చినప్పుడు మళ్ళీ వైని అడగాలి. బట్ ఇక్కడ ఇట్స్ నాట్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్. వై వాల్యూ 5 అని ఇస్తాను, జస్ట్ 25 వచ్చింది. సో ఇన్ దిస్ కేస్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ అన్నట్టు. అంటే యాంపర్సెంట్ సింగిల్ టైమే మీకు యాక్సెప్ట్ చేస్తుంది. దాన్నే మీకు అవాల్యుయేట్ చేసుకుంటూ పోతుంది. సరే, ఇంకొక పని చేద్దాం. ఇక్కడ పెడదాం యాంపర్సెంట్ వై అని, చూద్దాం ఎలా ఉంటుందో. దాన్ని కామెంట్లో పెట్టాను. 4 into 20. ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడం కుదరదు అనేది అర్థమైపోయింది మనకి. మరి ఇంకా ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం. లైక్ మీకు ఇక్కడ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్గా మీకు ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. జనరేటింగ్ 1 to 10 నెంబర్స్, 10 to 1 నెంబర్స్, అండ్ సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుదే. అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ఈవెన్ నెంబర్స్, టోటల్ నెంబర్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆడ్ ఈవెన్ అంటే ఎలా తెలుస్తుంది? మాడ్ అనే ఫంక్షన్ని మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సార్ అంటే యాంపర్సెంట్ ఇందులో యూజ్ అవ్వదా సార్? యూజ్ చేయొద్దా? యూజ్ సింగిల్ టైమే అవుతుంది, ఎస్కేప్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ ఒక్కసారే యూజ్ అవుతుంది లూప్లో. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్.
ఓకే 4 ఎస్ ఇట్ ఈస్ గివింగ్ 20. ఓకే, మనం అంటే యాక్చువల్గా ఇది డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించిన PLSQL లాంగ్వేజ్ కాబట్టి డేటాబేస్ ఆపరేషన్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం. మామూలు ప్రోగ్రామింగ్లో అయితే సి, జావా, పైథాన్ వీటిల్లో అలాంటివి ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మెయిన్గా డేటాబేస్ ప్రోగ్రామింగ్ మోడల్ చేస్తాం. మీకు లాజిక్ బిల్డ్ అయ్యేదానికే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఆడ్ నెంబర్స్ ఎంత లేదంటే ఈవెన్ నెంబర్స్ ఎంత వాటి టోటల్ అనేది మనం ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే లైక్ ఇక్కడ చూడండి x 1 అని తీసుకున్నాం, సమ్కి టోటల్కి s అని తీసుకున్నాం, ESOS ఆడ్ నెంబర్ సమ్ము, ఈవెన్ నెంబర్ సమ్, ఇట్లా ES ఈవెన్ నెంబర్ సమ్, OS ఆడ్ నెంబర్ సమ్. ఇక్కడ x <= 10 అన్నాం, xకి ఎంత ఇచ్చాం వాల్యూ 1 అని ఇచ్చాం. సో లూప్ x వాల్యూ ప్రతిసారి ప్రింట్ అవుతుంది 1 నుంచి 10 వరకు. ఇఫ్ x మోడ్ ఆఫ్ x, 2 తోటి మాడ్ చేస్తే అది 0 అయితే అది ఏమి నెంబర్, అది ఈవెన్ నెంబర్. కాబట్టి ఈఎస్లోకి దాన్ని కలుపుతున్నాం. ఈఎస్లో, ఓఎస్లో, ఎస్లో ఏముంది, 0 ఉంది. 0 ఇవ్వకపోతే గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. గార్బేజ్ వాల్యూకి కలిపామనుకోండి నల్ ఉండొచ్చు, గార్బేజ్ వాల్యూ ఉండొచ్చు, కలిపితే నల్ అయిపోయింది, లేదంటే ఏదో ఒక వాల్యూ వచ్చేసింది. పర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ 0 ఉంది. ఆడ్ అయితే మోడ్ ఆఫ్ x, 2 ఈ ఫంక్షన్స్లో మనకి మోడ్ అనేది ఉంది. ఫంక్షన్స్ చూడొచ్చు మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో. ఎక్స్ని 2 తోటి మాడ్ చేస్తే శేషము రిమైండర్ 0 వస్తే దెన్ దాన్ని ఈఎస్లోకి కలుపుతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఆడ్లోకి ఓఎస్లోకి యాడ్ అవుతుంది, 2 అనేది ఈఎస్లోకి యాడ్ అవుతుంది, 3 అనేది మళ్ళీ ఓఎస్లోకి యాడ్ అవుతుంది, 4 అనేది మళ్ళీ ఈఎస్లోకి యాడ్ అవుతుంది. ఇట్లా అనమాట. 2 తోటి దేనైతే డివైడ్ చేస్తే శేషము ఫైనల్గా రిమైండర్ 0 వస్తే అప్పుడు అది ఈవెన్ నెంబర్ అని లేదంటే ఆడ్ నెంబర్ అని. ప్రతిసారి ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా ఏదైనా సరే దీనికి ఎస్కి కలిపేస్తున్నాం వితౌట్ ఎనీ కండిషన్. ఇవి మాత్రం కండిషనల్గా కలుపుతున్నాం, ఇది వితౌట్ ఎనీ కండిషన్ కలిపేస్తున్నాం. ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతున్నాం ఎన్ లూప్ అన్నాం. సో 1 నుంచి 10 దాకా ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుంటుంది. ఫైనల్గా చూడండి మీరు ఈవెన్ నెంబర్స్ టోటల్ ఎంత, ఆడ్ నెంబర్స్ టోటల్ ఎంత, అన్ని నెంబర్స్ టోటల్ ఎంత అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. అండ్ 1 to 10 ఈజ్ అని చెప్పేసి 30 ప్రింట్ కావడం జరిగింది. ఏది ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ వచ్చేసి మీరు కావాల్సింటే చూడవచ్చు. 1 + 3 + 5 + 7 + 9 25 అవుతుంది. ఇదే ఆడ్ నెంబర్స్ 30 అయ్యాయి. మొత్తం మీకు 25 + 30 టోటల్ నెంబర్స్ 55. ఇలా ఉంటుంది. మనం ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వైల్ లూప్లో చేయొచ్చు. మనం డేటాబేస్లోకి వెళ్ళాలి కాబట్టి ముందర ఫస్ట్ అయితే ఇవి ఎలా వర్క్ అవుతాయి. ఇందులో నెంబర్ ఆఫ్ వాల్యూ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదా సార్? ఏమండి ఇందాక ప్రోగ్రాంలో చెప్పండి. ఎక్స్ నెంబర్ కాలన్ = 1 అని పెట్టారు కదా. 1 నుంచి ఇది ఇక్కడ 1 నెంబర్ 2 ఆఫ్ 3 1 2 3 ఇట్లా ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతున్నాం కదా లూప్లో. x = x + 1 ఫస్ట్ 1 ఉంటుంది, x 2 అవుతుంది. ఈ ఎక్స్నే ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నది. మనం నెంబర్ ప్లేస్లో మనం ఇంటి కూడా పెట్టుకోవచ్చు. ఓన్ నెంబరే యూజ్ చేయాలి. ఇక్కడ మనకు ఉండే డేటా టైప్ నంబర్, మెయిన్ డేటా టైప్. ఓకే, నంబర్ అనేది ఇట్లా. ఓకే, మీరు నెంబర్ ఆఫ్ అని మెన్షన్ చేయలేదంటారా? బై డిఫాల్ట్ అది బై డిఫాల్ట్ మ్యాక్సిమం తీసుకునేది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. మీరు మెన్షన్ చేసుకోండి ఎంత కావాలో అంతవరకు. రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వైల్ లూప్కి సిమిలర్గా ఇంకా కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండేది ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ అనేది మనకి ఫర్ ఇక్కడే లూప్ కౌంటర్ ఇక్కడే వచ్చింది.
ఇన్ రివర్స్ లోయెస్ట్ నెంబర్ టు హైయెస్ట్ నెంబర్. అంటే ఇంక్రిమెంటు డిక్రిమెంటు మనం ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అట్లా ఇట్లా ఇస్తున్నాం కదా, అవన్నీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే మెన్షన్ చేసేయచ్చు. లూప్ స్టేట్మెంట్స్ ఎండ్ లూప్. మరి దీన్ని చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు. సపోజ్ డిక్లేర్ ఎక్స్ నంబర్ సంథింగ్ ఇస్తున్నాను, నేను రిస్ట్రిక్ట్ చేశాను. బిగిన్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్ టు అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ మనకేముంది లూప్ కౌంటర్. లూప్ కౌంటర్ అంటే నథింగ్ బట్ వేరియబుల్ అనుకుందాం. ఎక్స్ ఇన్ తర్వాత ఏముంది రివర్స్ అని ఉంది, అది మళ్ళీ చూద్దాం. లోయెస్ట్ నెంబర్ టు హైయెస్ట్ నెంబర్ అంటే 1 డాట్ డాట్ 2 అనేది మనం డాట్ డాట్ 2 డాట్స్ పెడతాం. ఇక్కడైతే మామూలుగా కొన్ని లాంగ్వేజ్లు వివి ఇట్లాంటి వాటిలో 2 అని ఇస్తాం. అది డిఫరెంట్గా ఉంటాయి లాంగ్వేజ్ స్పెసిఫిక్. ఫర్ అనేది చాలా దాంట్లో ఉంటుంది. ఎక్సెప్ట్ సీక్వెల్ సర్వర్లో ఫర్ అనేది ఇవ్వలేదు. ఎస్క్యూఎల్ సర్వర్లో వాడు వైల్ ద్వారానే అన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు అనే లెక్కలో ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా లూప్ స్టార్ట్ అయ్యేటప్పుడు సెమికోలన్ పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, లూప్ ఎండ్ లూప్. ఎండ్ ప్రోగ్రామ్ ఎండ్ చేస్తున్నాం. దీని మధ్యలో మనం డిబిఎంఎస్ అవుట్పుట్ ఇది పెడతాం. ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తాం. సో see the result, 1 to 10 numbers print sorry 1 to 10 numbers print అయినాయా? ఇక్కడ మామూలుగా అయితే వైల్ లూప్లో అయితే ఏమిస్తాము, ఎక్స్ కోలన్ ఈక్వల్ టు 1 అని, మళ్ళీ తర్వాత లూప్లో ప్రతిసారి ఎక్స్ కోలన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని ఇట్లా ఇవ్వాల్సిన అవసరం. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ లేవు. ఎందుకంటే ఫర్ లూప్లో ఎక్స్ వేరియబుల్కి 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు మనం జనరేట్ చేయమని ఇచ్చేసాం. సో అది ఆటోమేటిక్గా ఫస్ట్ ఎక్స్ వాల్యూ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 ప్రింట్ అవుతుంది, అప్ టు 10 వరకు. మనం ఇక్కడ కండిషను అవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 1 to 10 వరకు ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయమని ఇచ్చాము. మరి దీన్నే మనం రివర్స్ అని ఇచ్చామనుకోండి, మధ్యలో రివర్స్. ఇప్పుడేమవుతుంది, 10 to 1 నెంబర్స్ మనకి ప్రింట్ అవుతాయి. సెట్ రివర్స్ ఇన్ చిన్న పొరపాటు చేస్తున్నా, రివర్స్ ఈజ్ ఇగ్నోర్డ్. అది చూద్దాం. ఇప్పుడు కూడా సేమ్ ఎర్రర్. రివర్స్ ఎక్కడ ఇవ్వాలి మనం, లూప్ కౌంటర్ ఇన్ రివర్స్ అంటే ఇన్ తర్వాత మనం ఇవ్వాలి. ఇది అదే సింటాక్స్ని ఎప్పుడు కూడా ఫాలో కావాలి. సో 1 to 10 దిస్ ఈజ్ 10 నుంచి 1 వరకు రివర్స్లో ఇది ప్రింట్ అయింది. మామూలుగా 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. రివర్స్ అని ఇచ్చాం కాబట్టి 10 నుంచి 1 వరకు ఇట్లా ప్రింట్ అవుతుంది. మరి 1 to 10 ఉన్నాయి. నేను లైక్ ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఏది అడిగితే ఆ టేబుల్కి 5th టేబులా 6th టేబులా మ్యాథమెటికల్ టేబుల్ రావాలి అనుకుందాం. నేను సమ్ అదర్ వేరియబుల్ తీసుకుంటాను. ఇది 1 to 10. ఇది సపోజ్ 1 jar 1 ఈక్వల్ టు 1,
1 జార్ 2 ఈక్వల్ టు 2 ఇట్లా వస్తుంది. మరి అది 1th టేబులా 5th టేబులా అనేది ఇంకొక వేరియబుల్ మనం తీసుకుంటాం. సంథింగ్ లైక్ 2 అని ఇస్తాం. సో మీరు మెసేజ్ కాల్చుంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే సపోజ్ y కోలన్ ఈక్వల్ టు &y అని తీసుకుంటారు. ఏ టేబుల్కి మీకు జనరేట్ చేయాలి. మరి ఇది రిజల్ట్ ఏంటి, మనకి ఏం రావాలి, x ఇంటూ y రావాలి, అంతే కదా. 5th టేబుల్ కంటే 5th టేబుల్. ఇప్పుడు చూద్దాం రిజల్ట్. ఫిఫ్త్ టేబుల్ అన్నా, ఓకే. 1 ఇంటూ 5 5, 2 ఇంటూ 2 అనేది ఎక్కడ ఉంది, ఎక్స్లో ఉంది. 2 ఇంటూ 5 10, 2 ఇంటూ 3 ఇంటూ 5 15. ఇట్లా 5th టేబుల్ వచ్చేసింది, రిజల్ట్ వచ్చింది. మరి ట్యాబులర్ ఫార్మాట్లో మనం ప్రింట్ చేయలేకపోయాం. రిజల్ట్ అయితే వచ్చింది ఫైనల్, బట్ ఈ టేబుల్ లాగా మనం ప్రింట్ చేయాలంటే ఇక్కడ కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం ప్రింట్ చేసే దాంట్లో. ఫస్ట్ 1 2 3 సారీ ఫస్ట్ 5th టేబుల్ కదా, 5 అనేది కంటిన్యూస్గా ప్రింట్ కాదు. 5 అనేది దేంట్లో ఉంది, వైలో ఉంది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ 5 ఇట్లా ఇస్తానండి. సారీ 5 అనేది దేంట్లో ఉంది, వైలో ఉంది. సపోజ్ 5 అని ఇచ్చా. ఓకే 5 చూడండి, 5 5 5 10. మరి ట్యాబులర్ ఫార్మాట్లో అన్నీ కలిసిపోయి వచ్చేసాయి. 520 ఇట్లా అక్కడ మీనింగ్లెస్గా కనిపిస్తుంది. సో మధ్యలో మనం పెడతాం ఇంటూ పెట్టాలి సింబల్, y ఇంటూ పెట్టాం కన్కాటినేషన్. మళ్ళీ 5 అని ఇస్తున్నాను. ఇప్పుడు మీరు రిజల్ట్ చూడొచ్చు. 5 ఇంటూ 5 5 ఇంటూ 10 అట్లా వచ్చింది. కానీ ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్గా ఉంది, ఇంటూ దేంతో చేస్తుంది అనేది మనకు రాలేదు. అక్కడ మనం ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ని ఎస్టాబ్లిష్ చేయాలి మనం. సో ఇంటూ దేంతో మల్టిప్లై అవుతుంది, అది ఎక్స్ తోటి మల్టిప్లై అవుతుంది, దాన్ని మనం డిస్ప్లే చేయాలి. 5 ఇంటూ ఎక్స్ అని మళ్ళీ కన్కాటినేషన్ సింబల్ వాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు చూద్దాం రిజల్ట్. మీరు క్లియర్ చేసి చూసినట్లయితే 5 ఇంటూ 1 5 5 ఇంటూ 2 10 ఇట్లా వచ్చింది. ఓకే, బాగుంది. మరి మామూలుగా టేబుల్లో మనం మ్యాథమెటికల్ టేబుల్స్ చూసినప్పుడు ఈక్వల్ టు అనే సింబల్ కూడా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈక్వల్ టు అనే సింబల్ కూడా పెట్టి మళ్ళీ దీనికి కన్కాటినేషన్ చేస్తాను. ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇంటూ ఈక్వల్ టు మనం ఇచ్చిన ఎక్స్ట్రాగా ఇచ్చిన స్ట్రింగ్స్. యాక్చువల్ వాల్యూ y వాల్యూ ప్రింట్ అవుతుంది, అండ్ x వాల్యూ 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. x ఇంటూ y ఇటు సైడ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక టేబుల్ లాగా అది క్లియర్గా కనిపిస్తుంది. 5 కావచ్చు 6 కావచ్చు ఏదైనా ఇవ్వండి మీరు. 6th టేబుల్ ఇప్పుడు డిస్ప్లే చేసి ఇలాగా మనం ఏదైనా సరే మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఆ లూప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఏంటి, వాటిని ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ లాజిక్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, వాటిని అండర్స్టాండ్ చేసుకొని నెంబర్ ఆఫ్ మీకు నచ్చిన విధంగా ఇట్లా ఎలా చేయొచ్చు అనేది ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఈ లాజిక్ బిల్డింగ్ అనేది తెలుస్తుంది. సపోజ్ ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా చేయాలి ఈ ప్రోగ్రామ్ ఇచ్చున్నాం. జనరేటింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ అప్ టు 1 to 5, 1 నుంచి 5 వరకు. ఇక్కడేమో ఫిక్స్డ్గా నేను ఏదో ఒక 5th టేబుల్ 6th టేబుల్ అని ఇస్తాను, బట్ 1 to 5 నెంబర్స్ వరకు అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఫర్ లూప్ నెస్టెడ్ ఫర్ లూప్ వచ్చింది. మెయిన్ ఫర్ లూప్ పైన ఉంది, దాని కింద ఇంకొక ఫర్ లూప్ ఉంది.
ఇది ఎక్స్ అనేది 1 నుంచి 5 వరకు జనరేట్ అవుతుంది. వై అనేది 1 నుంచి 10 వరకు మళ్ళీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్ 1 ఉన్నప్పుడు, ఎక్స్ 1గా ఉన్నప్పుడు ఇది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది రిపీటెడ్గా ఇక్కడిక్కడే. 10 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ 2 అవుతుంది. అప్పుడేమవుతుంది, వై మళ్ళీ 1 నుంచి 10 వరకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఇన్నర్ ఫర్ లూప్, ఇది అవుటర్ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ కంట్రోల్లోనే ఇక్కడ ఇది ఎండ్ అవుతుంది. దీని లోపల ఇంకొక ఫర్ లూప్ పెట్టాం. అంటే ఎక్స్ అనేది 1 to 5 వరకు 5 టైమ్స్ వర్క్ అయితే ఇది మాత్రం 5 into 10 50 టైమ్స్ ఈ ఫర్ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో 1 నుంచి 5 వరకు మనకి ఇట్లా టేబుల్స్ జనరేట్ అవుతాయి. ఇంకా మనకి జనరేట్ మల్టిప్లికేషన్ టేబుల్స్ బిట్వీన్ 2 రేంజెస్, 2 రేంజ్లకి మధ్యలో. అంటే నాకు ఇక్కడ 1 to 5 టేబుల్ వరకు అన్నాను, అట్లా కాకుండా 5th టేబుల్ నుంచి 10th టేబుల్ వరకు. అది మీరు అడగాలి, ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్ వరకు కావాలి. ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. వీటన్నిటికీ కూడా ఫస్ట్ వేరియబుల్స్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ వేరియబుల్స్ డిక్లరేషన్లోనే మీకు ఓకే ఇన్ని వేరియబుల్స్ కావాలి కదా, వీటికి ఎట్లా చేయాలి దీంట్లోనే ఉండిద్ది అనమాట. నేను ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చానంటే ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే ఒక సెమినార్లో కానీ ఎక్కడైనా సరే, లేదంటే ఒక కండక్షన్ ఎగ్జామ్ లేదంటే టెస్ట్ కండక్షన్లో కానీ ఇచ్చిన ఒక 5 minutes తర్వాత డయాస్ని దిగుతాను. దిగి అట్లా వెళ్ళి చూస్తాను. అట్లా వెళ్ళి చూడగానే ఇట్లా చూసుకుంటూ వెళ్తాను, వెళ్ళి ఎవరు ఏం చేశాను. ఇమ్మీడియట్గా సో అండ్ సో పర్సన్ యూ గెట్ ఆన్ టు ది డయాస్ అని అడుగుతాను. ఎందుకంటే వాడు వేరియబుల్స్ డిక్లరేషన్ కరెక్ట్గా చేస్తున్నారు. వేరియబుల్స్ డిక్లేర్ చేశారంటే వాడికి ఇక ప్రోగ్రామ్ లాజిక్ బిల్డింగ్ ఎలా చేయాలనేది అర్థమైపోయి ఉంటుంది ఇంచుమించు. కాబట్టి మిగతా వాళ్ళు నేను చేసిన సార్ అన్నా కానీ ఓకే చేసి ఉండొచ్చు, అది రాంగ్ అయి ఉండొచ్చు అని నా మైండ్లో ఉండిద్ది. ఎటు కంపల్సరీగా రాంగ్ అయి ఉంటుంది. వేరియబుల్స్ కరెక్ట్గా తీసుకోలేకపోయారు వాళ్ళు. సో ఇక్కడ నాకేంటి, జనరేటింగ్ మల్టిపుల్ టేబుల్స్ 1 to 5 అనేది ఇక్కడ 2 వేరియబుల్స్ సరిపోతాయి. బట్ ఇక్కడ చూడండి ఏంటిది, ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని చేయమని ఇచ్చాను బిట్వీన్ 2 ranges, 2 రేంజ్కి మధ్యలో. అంటే స్టార్టింగ్ ఎంత అది ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి, ఎండింగ్ ఎంత ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ప్లస్ ఆ 2 రేంజ్లకి మధ్యలో కండిషన్ పెట్టుకొని మీరు 5 నుంచి 10 వరకు, లేదంటే 20th టేబుల్ నుంచి 30th టేబుల్ వరకు ఇట్లా జనరేట్ చేయాలి. సో ఇలా ప్రోగ్రామింగ్ అనేది బిల్డ్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసినట్లయితే లూపు, ఎగ్జిట్ లూపు, గో టు, కేస్ స్టేట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం ఫినిష్ చేద్దామండి. ఓకే.